హలో అండి, శ్రోతలకు నమస్కారం. పెళ్లి కొడుకు లేచిపోయాడు నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఆ రోజు రానే వచ్చింది. అక్కడ సంపాదించిందంతా కరెన్సీలోకి మార్చుకుని ఇండియా వచ్చేశాడు. అతనికి ఇప్పుడు నెట్ సొల్యూషన్స్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సంజయ్ ఆధ్వర్యంలో మంచి ప్రాజెక్ట్స్ తారాపదంలోకి రివ్వుమని దూసుకుపోతుందని గొప్ప నమ్మకం కిషోర్కి. సంజయ్కి చాలా కంపెనీల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అతనికి ఈ కంపెనీని వదలడం ఇష్టం లేదు. సెంటిమెంట్ అడ్డొస్తోంది. తను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ఇప్పుడు తన డబ్బు కోసమో మరి దేనికోసమో వదిలి వెళ్ళడం మనసుకి నచ్చడం లేదు. ఇక్కడ అతనికి మంచి నేమ్ వచ్చింది. స్టాఫ్ అందరికీ అతను లివింగ్ వండర్. సరదాగా, అమాయకంగా, సెన్సిటివ్గా కనిపిస్తూనే మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇంకా స్టాఫ్ చాలకపోతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంకో 10 రోజుల్లో స్టాఫ్ సెలెక్షన్ అవుతుందని, ఈ జాబ్స్కి మంచి డిమాండ్ ఉందని అందరూ అనుకుంటున్నారు. సాయంత్రం 5 అవుతుండగా సౌజన్య వచ్చి చేసింది. ఫోన్ చేసింది. మీరు త్వరగా ఇంటికి వస్తే మీకు సర్ప్రైజ్ న్యూస్ చెబుతాను అని. అంత ఆనందం కలిగించేదా అడిగాడు. చాలా. అసలు మీరు జీవితంలో ఊహించినది కూడా మురిపిస్తూ అంది సౌజన్య. అయితే తప్పకుండా ఇప్పుడే బయలుదేరుతాను అంటూ తను చేయాల్సిన బ్యాలెన్స్ వర్క్ సబార్డినేట్స్కి అప్పగించి కారు తీసుకుని బయలుదేరాడు. వస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏంటంత సర్ప్రైజ్? ప్రసాద్ వచ్చి ఉంటాడా, లేకపోతే తనకి ప్రమోషన్ వచ్చి ఉంటుందా? మళ్ళీ తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడు. 10 నిమిషాల్లో తేలిపోయేదానికి తను ఎందుకు అనవసరంగా ఆలోచించడం? వెళ్ళేసరికి సౌజన్య గుమ్మంలో నించునుంది. అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు. అతని ఆదుర్దాన్ని నవ్వుతూ చూస్తోంది సౌజన్య. తొందరగా చెప్పు తల్లి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను చేతులు జోడిస్తూ అన్నాడు. నేను ఎప్పుడన్నా ఏదన్నా కోరితే కాదనని ప్రామిస్ చేయండి, అప్పుడు చెబుతాను. అంత గొప్ప కోరికలు నీకేమున్నాయి? అదంతా మీకు అనవసరం. ప్రామిస్ చేయండి. ఓకే ప్రామిస్. చేతిలో చెయ్యి వేశాడు. సరే అయితే ఇటు రండి అంటూ వెళ్ళి బెడ్రూమ్ తలుపు తెరిచింది. లోపల ఉన్న మనిషిని చూసి ఒక్క క్షణం నోరు ఆవలించేశాడు సంజయ్. తర్వాత ఆనందంలో తలమునకలైపోయి స్నేహ అంటూ పిలిచాడు ఆప్యాయంగా. అన్నయ్య అంటూ వాటేసుకుంది స్నేహ. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అదంతా పెద్ద స్టోరీలే, తీరిగ్గా చెబుతాను. నిజంగా మీకు ఆనందం కలిగిందా లేదా చెప్పండి. సౌజన్య చిన్నగా నవ్వుతోంది. చాలా, చెప్పలేనంత. థ్యాంక్ యూ అన్నాడు. అతను చెప్పకపోయినా అతని ముఖంలో భావాలే తెలిసిపోతున్నాయి. చెల్లెలు అతనికి ఎంత ప్రియమైనదో. చెల్లెలి చేయి పట్టుకుని వదలడం లేదు. పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. ఇంటి కబుర్లన్నీ అడుగుతున్నాడు. ప్రస్తుతం 2 కుటుంబాల మధ్య ఏర్పడిన వైరం గురించి, వేడెక్కుతున్న రాజకీయాల గురించి చెప్పింది. సంజయ్, సౌజన్యలిద్దరూ బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అంటూ. ఒకవేళ ఊహించి ఉంటే పెళ్లి చేసుకునేవారైనా స్నేహ సూటిగా ప్రశ్నించింది. ఇద్దరూ మొహామొహాలు చూసుకొని మౌనం వహించారు. మౌనం అర్ధాంగీకారమా అంది స్నేహ. భార్యాభర్తలలాగే కలిసి ఉంటున్న వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలన్న కోరిక కలిగింది ఆమెకి. కాదు, ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఆ సమయంలో సంజయ్కి ప్రసాద్ గుర్తుకు రాగా సౌజన్యకి మహాలక్ష్మి గుర్తుకు వచ్చింది. వీళ్ళిద్దరూ పెళ్లిలోంచి ఎందుకు లేచిపోయి వచ్చినట్లు? ఒకరంటే మరొకరికి ఇష్టం లేక కదా. అలాంటప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలే కానీ ఒకే చోట సెటిల్ అయిపోవటం ఏమిటి? చూడగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగే కనిపిస్తారు. మౌనం అర్ధాంగీకారం అంటే కాదని ఇద్దరు అనేశారు. మరేమిటి వీళ్ళ మధ్యలో అనుబంధం? ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నట్లు? ఎంత ఆలోచించినా స్నేహకి అర్థం కాలేదు. ముగ్గురు కిచెన్లో ప్రవేశించారు. మా అన్నయ్యలో మార్పు వచ్చిందే, వంట చేస్తున్నాడు. స్నేహ మురిసిపోతూ అంది. అంతా కాలమహిమ, తప్పుతుందా అన్నాడు సంజయ్. తర్వాత స్నేహ స్టోరీ అంతా చెప్పుకొచ్చింది. స్నేహ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తమ క్షేమం అంతా చెప్పి విషయం సీక్రెట్గా ఉంచమని తన ఇంటికి కూడా ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి తెలియజేయమందట. స్నేహ ఫ్రెండ్ అని చెప్పేదంట ఫోన్ చేసినప్పుడల్లా. స్నేహ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చుకుందట. రత్నాకర్రావు వద్దన్నా వినకుండా పట్టుబట్టి యూనివర్సిటీ హాస్టల్లో జాయిన్ అయిందట. ఆ మాట వినగానే ఆనందించాడు సంజయ్. సౌజన్య వైపు కృతజ్ఞతగా చూశాడు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. అయితే స్నేహ, నువ్విక్కడే మా దగ్గరే ఉండొచ్చుగా అన్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా? డాడీ రోజు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈరోజు మా ఫ్రెండ్ని మేనేజ్ చేయమని చెప్పి వచ్చాను. కానీ
నీ ఇష్టం. నువ్వు డాడీ వాళ్ళకి దొరికిపోవాలని, నీకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటే చెప్పు, ఎంచక్కా ఇక్కడికి వచ్చి ఉంటాను అంది స్నేహ. ఆ పని మాత్రం వద్దన్నట్లుగా తల అడ్డంగా ఆడించాడు సంజయ్ కంగారుగా. మర్నాడు ఉదయం స్నేహ బయలుదేరుతుంటే తన దగ్గర ఉన్న కొత్త చీర బొట్టు పెట్టి ఇచ్చింది సౌజన్య. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ ఎందుకు వదినా, స్నేహ అంది. వదిన కొత్త పిలుపుని ఉలిక్కిపడ్డారు ఇద్దరు. సారీ, ఎందుకో ఆత్మీయంగా అనిపించి అసంకల్పితంగా అలా వరుస పెట్టి పిలిచేశాను. ఏమనుకోవద్దు నచ్చుకుంటూ అంది స్నేహ. దారిలో స్నేహని అడిగాడు. సౌజీ నా గురించి ఏమైనా చెప్పిందా అని. తను కూడా అచ్చం అలాగే అడిగిందన్నయ్య. ఏంటి విషయం? ఆట పట్టిస్తోంది స్నేహ. సంజయ్ మౌనంగా ఉండిపోయాడు. నందిగామ మెయిన్ రోడ్లో తను కనిపించబోయిన స్థలానికి 10 లక్షలు ఎక్కువ పెట్టి టోటల్గా 40 లక్షలు పెట్టి తను వీరులపాడు మండలం వెళ్ళి వచ్చేలోపే డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రాజగోపాలం నియోజకవర్గంలో హీరోలా ఎదిగిపోయాడు. దానికి తోడు రాజగోపాలం వేరే పార్టీలో చేరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నట్లు నియోజకవర్గం అంతా ప్రచారమైంది. ఎలక్షన్స్ ఇంకా ఎంతో దూరంలో లేవు. మహా ఉంటే 4-5 నెలల్లో జరగవచ్చు. ఇంతవరకు కొడుకు సంజయ్ జాడలేదు. ఎలా ఈ ముంచుకు రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవాలి? అశాంతిగా ఉంది రత్నాకర్రావుకి. మారుతీరావు తన ఆత్మీయుడు అయిన రత్నాకర్రావు పరిస్థితిని గమనించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు చింతించే ప్రయోజనం? అక్కడికి నేను ఎన్నోసార్లు చెప్పాను. మొత్తం నీ సేవే కాదు, ప్రజాసేవ కూడా ఎంతో కొంత చేయమని. వ్యాపారస్తుల నుంచి చందాలు, సాయంత్రానికి 555 సిగరెట్స్ కార్టన్స్, ఖరీదైన మద్యం తీసుకోవద్దని చెప్పాను. విన్నారా? కృష్ణానది ఒడ్డున పెంచిన తోటకి ప్రభుత్వం సొమ్ముతో రోడ్ వేయించవద్దని చెప్పాను. విన్నారా? మీకోసం శ్రమించిన వారిని, మిమ్మల్ని గెలిపించడం కోసం యాతన పడ్డవారిని పేరున గుర్తుంచుకోమని గుర్తు ఉంచుకున్నారా? లేదు. వాళ్ళు వచ్చి అడిగితే నేను పనులు చేసి పెట్టానన్నా అంటూ ఒక రక్షణ కవచాన్ని అడ్డం పెట్టుకున్నారు. కొందరు అడిగేవాళ్ళు ఉంటారు, కొందరు అడగటానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళు వచ్చి అడిగితే మీరు చేసేదేంటి? దానికి విలువ ఏమైనా ఉంటుందా? మీరే పిలిచి మీకేమన్నా పనులు చేసి పెట్టాలా అని అడిగి వారికి కావాల్సిన పనులు చేసి పెట్టుంటే ఈరోజు మీకు దిగులుండేది కాదు. మీ గెలుపుకి మనసు పెట్టి ప్రచారం చేసేవాళ్ళు. కొందరికి పుట్టుకతో నాయకత్వ లక్షణాలు వస్తాయి అని లేని వాళ్ళు పైకి వెళ్ళాలనుకుంటే అలవర్చుకోవాలి. రాజకీయ నాయకులు కళ్ళ ముందెప్పుడు కళ్ళు చెదిరే కళ్ళు కుట్టే మిద్దెలు మెడలు కట్టుకోకూడదు. ప్రజా జీవితంలోకి వెళ్ళాక ఎక్కువ సమయాన్ని దానికే కేటాయించగలగాలి. రాజగోపాలం ఈ నియోజకవర్గంలో కోటీశ్వరుడు, మకుటంలేని మహారాజు. మంచి పేరు ప్రతిష్టలు, పాపులారిటీ ఉందనే కదా ఆయనతో వియ్యమందబోయారు. సంజయ్ బాబుని ఒక్కసారి అడిగి చూసారా? సౌజన్య అనే అమ్మాయి నీకు ఇష్టమేనా అని అడిగారా? అబ్బే లేదు. మీకు విన్నింగ్ ఈక్వేషన్స్ ముఖ్యం. పూర్వపు రోజుల్లో రాజులు పక్కలో బల్లెం లాంటి పక్క రాజులతో 1000 మంది మిత్రులైపోయేవారు. ఎవరి రాజ్యాన్ని వాళ్ళు నిశ్చింతగా పరిపాలించుకునేవాళ్ళు. దాన్నే మీరిప్పుడు అమలుపరిచిపోయారు. చరిత్ర పాఠాలు బాగానే చదివారు, కానీ వాటిని ఎప్పుడు ఎలా అమలుపరచాలన్న దగ్గరే దెబ్బతినేశారు. ఇప్పుడు ఏమైంది? బంధువై మరింత బలాన్ని మీకు అందించాల్సిన రాజగోపాలం శత్రువైపోయారు. ఎత్తుగడలు వేయటం తప్పు కాదు, ఎత్తుకు పై ఎత్తు వేయటం కూడా తప్పు కాదు. కానందుకు కన్నబిడ్డల్ని కన్నవారిని బలిపెట్టబోవటమే తప్పు. మారుతీరావు ఎప్పుడూ అంత సీరియస్ కాలేదు. ఆ రోజే అలా ఉగ్రరూపం దాల్చడం చూసి రత్నాకర్రావు షాక్ తిన్నాడు. ఇంటి లోపల పరిస్థితి మరోలా ఉంది. రత్నాకర్రావు భార్య జబ్బు చేసిన దానిలో అయిపోయింది. ఆమెకి పదే కొడుకు గుర్తుకొస్తున్నాడు. జేబులో డబ్బులున్నాయో లేదో, మెడలో ఒక గొలుసు, చేతివేళ్లకి 2 ఉంగరాలు. అమ్మినా ఎన్నాళ్ళు గడుస్తుంది? స్నేహ గడుసు పిండమని, సంజయ్ మృదు స్వభావమని చిన్నప్పటి నుంచి కొడుకు విషయంలోనే తను ఎక్కువగా కనిపెట్టుకుని ఉండేది. లేని చోటు నుంచే కోడల్ని తెచ్చుకుందామని భర్త దగ్గర ఎన్నోసార్లు మొత్తుకుంది. వింటేనా? లేని చోటే ఇచ్చుకుందాం కూతుర్ని, లేని చోటు నుంచే తెచ్చుకుందాం కోడల్ని. మన బోలెడుంది, చాలదా? ఆశకి అంత ఉండాలిగా. ఎన్నిసార్లు వేదన పడ్డా ప్రయోజనం లేకపోయింది. చివరికి ప్రభావతి ఏ స్థితికి చేరుకుందంటే భర్త కనిపిస్తే పక్కకెళ్ళిపోతుంది. మాటామంతి అస్సలు లేదు. రత్నాకర్రావు ఏ విషయం కదిలించబోయినా నా కొడుకు ఎక్కడా అన్నట్లుగా ఆగ్రహంగా చూస్తోంది. భార్య చూపులకి తన దగ్గర సమాధానం లేక తలదించుకుంటున్నాడు రత్నాకర్రావు.
అందుకే ఈ మధ్య భర్త దగ్గర ఓ మాట తీసుకుంది. కనీసం స్నేహకైనా తనకి నచ్చిన కుర్రాడిని ఇచ్చి పెళ్లి చేస్తానని. భార్య కళల్లో కదిలాడే బాధ చూడలేక ఈ కూతురి విషయంలో మాట ఇచ్చేశాడు. ఏంటి బావా బిర్యానీ ఎదురుగా పెట్టుకుని ఆలోచిస్తావు? తిను, పరమేశం బావకేసి చూస్తూ అన్నాడు. ఒరే, నాకు విషయం అర్థమయ్యేలా విడమర్చి చెప్పరా, ఒకటికి 4 బిర్యానీలు తింటాను సాలోచనగా అన్నాడు కనకారావు. అన్ని బిర్యానీలకి నా దగ్గర డబ్బులు లేవు. ఒక్క బిర్యానీతో సరిపెట్టుకుంటేనే నువ్వు అడిగే ఏ విషయమైనా విడమర్చి చెబుతాను అన్నాడు పరమేశం. అలాగే ఇప్పుడు చెప్పు విషయం ఏంటో. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకనే కదా ఆ పిల్లాడు పెళ్లిలోంచి లేచిపోయి వచ్చేసినారు. అవును, అందులో సందేహం ఏముంది? అక్కడికి చెప్పేసుకున్నావు కదా, 100% మరలాగైతే హైదరాబాద్ వచ్చేసినాక కూడా కలిసే ఎందుకు తిరుగుతున్నారు? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి కదా తలెగరేస్తూ అడిగాడు కనకారావు. ఆ దెబ్బకి పరమేశానికి పొలమారిపోయింది. తన నెత్తి మీద తనే 4-5 సార్లు కొట్టేసుకుని బావ కనకారావు కేసి పిచ్చి చిప్పులు కాసేపు చూసి, అలాగే బావ, నీకు డజన్ బిర్యానీలు పెట్టిస్తా గుండె దెబ్బ తగిలిన వాడిలా అన్నాడు పరమేశం. కనకారావు పెద్దగా నవ్వేశాడు. చూసావా ఎంత గొప్ప పాయింట్ లాగేసినానో, మురిసిపోతూ అన్నాడు కనకారావు. నిజానికి పరమేశానికి ఆ డౌట్ ఎప్పుడో వచ్చింది. సమాధానం లేక దొరక్క ఆ సందేహాన్ని ఎప్పుడో మనసులోనే సమాధి చేసేశాడు. బేతాళ ప్రశ్నలా అది ఇప్పుడు తిరిగి ముందుకొచ్చింది. ఒక పని చేద్దాం బామ్మర్ది. ఏంటది? భయంగానే అడిగాడు పరమేశం. వాళ్ళిద్దరూ ఎవరికి కావాల్సిన వాళ్ళకి దొరికేదాకా జీవులు తిరక్క మానరు. వాళ్ళకి దొరికేదాకా జీపులు తిరక్క మానరు. వాళ్ళు వేటకొక్కల్లా వెంబడించక మానరు. కనుక మనమే ఈసారి వాళ్ళు దొరకగానే మంచిగా మన ఎమ్మెల్యేలా మన ఎంపీలా నాటకాలాడేసి మంచి తీపి కబుర్లు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కబురెడదాం. ఏం? చిన్నగా నవ్వుతూ అన్నాడు కనకారావు. ఆ మరుక్షణం పరమావేశంతో లేచి, మా అక్కకి మొగుడు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ప్యాసింజర్స్కి టికెట్స్ తెంపుతుండగా బస్ని చెట్టుకి గుద్దేసి నేను దూకేస్తాను అన్నాడు. పరమేశం కోపానికి కనకారావు షాక్ తిన్నాడు. అంత కోపం బామ్మర్దికి ఎందుకు వచ్చిందో అర్థం కాక. వాళ్ళు లేచిపోయి వచ్చిన వాళ్ళైనా వాళ్ళని చూస్తుంటే చిలుకా గోరింకల్లా ఉన్నారు. నా లెక్క ప్రకారం వాళ్ళు ఎప్పటికైనా ఒకటైపోతారు. ఎలాగా అని అడక్కు, నాకు తెలీదు. నువ్వు ఇలాంటి పాడు ఆలోచనలు చేయబట్టే మా అక్క నీతో నెలకి 3 రోజులే కాపురం చేస్తుంది. నీ పద్ధతి మార్చుకోలేదనుకో, వచ్చే జన్మలో నీకు దొరికే భార్య నీతో సంవత్సరానికి 1 రోజే కాపురం చేస్తుంది అని ఆవేశంగా అంటూ ఈ సుసలాడుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేశాడు పరమేశం. బామ్మర్ది దెబ్బ నుంచి కొద్ది క్షణాలకి తేరుకున్న కనకారావు మాత్రం మనసు మార్చుకోలేదు. ఈరోజు ఏదో జరగబోతుంది. మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూస్తూ అంది సౌజన్య. తను తలెత్తి చూశాడు. ఆ మూల నుంచి ఈ మూలకు దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకుంటూ వస్తున్నాయి. అప్పటి వరకు ఎండతో చిరచిరలాడిన ప్రకృతి హఠాత్తుగా మారిపోయింది. ఆ రోజు ఆదివారం. ఈ మధ్య ఉదయాన్నే లేచి తోట పని చేయడం అలవాటు చేసుకున్నారు, ఎక్సర్సైజ్లా ఉంటుందని. ఆదివారం కావడంతో వచ్చేసరికి 9 అయింది. తాపీగా తోటలోకి వచ్చేసరికి ఇది పరిస్థితి. ఏం జరగబోతోంది అడిగాడు సంజయ్. ఏదో ప్రళయం, తాత్వికంగా జవాబిచ్చింది సౌజన్య. నీ మొహం, చక్కగా వాన పడుతుంది, జలకాలాడవచ్చు, తర్వాత వేడివేడిగా టిఫిన్ తినచ్చు, సోఫాలో బ్లాంకెట్ కప్పుకొని టీవీ చూస్తూ అలా కళల్లో తేలిపోతున్నాడు సంజయ్. ఏమో, నాకు అలా అనిపించడం లేదు. ఇలా 4 మూలల నుంచి నల్ల మబ్బులు కమ్ముకొని లోకమంతా మసక చీకటి పడటం గుబులుగా అనిపిస్తుంది నాకు. నీలో కళాత్మకత లేదసలు అన్నాడు సంజయ్. కామ్గా నీటి పైపు తీసుకుని అతని మీద జల్లింది. తర్వాత టపటపా చినుకులు పడసాగాయి. తడుస్తానేమోనని లోపలికి పారిపోతున్న సౌజన్యాన్ని చేయి పట్టుకుని ఆపేశాడు సంజయ్. ఓ 15 గంట తడిసామంటే నీ భయం పోతుంది అంటూ ఆమెని ఆపేశాడు. అతను వర్షాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా సహజంగా సర్వం మర్చిపోయి మొక్కల్లో తను ఓ మొక్కలాగా వర్షంతో స్వచ్ఛమై ఆనందంగా తలలూగించి కొమ్మల్లా మెరిసిపోతున్నాడు. అతని కేసే మర్చి చూస్తుండిపోయింది. సౌజీ, నీకు మంచి వాసన చూపిస్తాను. గరిక మొక్కల దగ్గరికి వెళ్ళి వానకు తెలిసిన మట్టిని పెళ్ళగించి గరికని బయటకు లాగి వాసన చూపించాడు. తను చూశాడు. అద్భుతం, చాలా బాగుంది, గుండెల నిండా పీలుస్తూ అన్నాడు సంజయ్. సౌజన్య అలాగే చూస్తోంది. ఇంకో 4-5 గరిక దెబ్బలని బయటకు లాగి ఆ సువాసనని ఎంజాయ్ చేస్తున్నాడు సంజయ్. సిగరెట్ పొగ పీల్చడం అలవాటు చేసుకున్న నువ్వు సహజత్వాన్ని, ఈ ప్రకృతిని, వాసనతో తడుస్తున్న మట్టి వాసనని గుండె నిండా హాయిగా పీల్చగలుగుతున్నావా? ఇప్పుడు నిజంగా ఆనందం కలుగుతోందా అడిగింది సౌజన్య ఆశ్చర్యపడిపోతూ.
తల మీద నుంచి దారగా కారుతున్న నీరు నుదుటి మీద, చెంపల మీద, ముక్కు మీద, కనురెప్పల మీద, పెదాల మీద అతుక్కుపోయిన నీటి బిందువులు. ఆమె అడిగిన తీరో, ఆ సందర్భమో, లేదా ఆమె ఆ విషయం గుర్తుపెట్టుకుందన్న ఆలోచనో అతన్ని విచిత్రుడిని చేశాయి. ఒక క్షణం తడబడ్డాడు. కళ్ళు మూసుకుని మట్టిని దోసిట్లోకి తీసుకుని ఆగ్రానించాడు. అలౌకికమైన అనుభూతి. ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లు తల పంకిస్తూ, నేను ఇక స్మోక్ చేయను సౌజీ అన్నాడు సంజయ్ స్థిరంగా. సౌజన్య నవ్వింది జలజల తరంగనిలా. నిజం, ఈ ప్రకృతి, ఈ వాన, ఈ సువాసన సాక్షిగా ఆ అలవాటు వదిలేస్తాను. తాగాలనిపించినప్పుడల్లా ఈ మధురానుభవం గుర్తు తెచ్చుకుంటాను అన్నాడు సంజయ్ తన్మయంగా. ఒక క్షణం ఆశ్చర్యపోయింది సౌజన్య. ఇది నిజమేనా? తన మాటకి ఇంత విలువ ఇచ్చాడా? ఆమెకెందుకో ఒక్కసారిగా ప్రపంచాన్ని జయించిన ఆనందం కలిగింది. ఆ ఆనందోద్వేగంలో వానకన్నా వేగంగా పరిగెత్తుకొచ్చి అతని బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టి గిరుక్కున తిరిగి పడిపోతూ వెనక్కి తిరిగి, ఇది కంగ్రాచులేట్ చేయడం మాత్రమే అంది చిలిపిగా నవ్వుతూ. ఈసారి ఆశ్చర్యపోవడం సంజయ్ వంతైంది. ఏంటి బాబు, చిన్న పిల్లవాడిలా వానలో తడుస్తున్నావు? జలుబు చేస్తుందని సుగుణ మందలించే వరకు వానలో తడుస్తూనే ఉన్నాడు సంజయ్. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇద్దరు హాల్లోకి వచ్చారు. నున్నటి మార్బుల్ స్టోన్స్ పరిచిన గచ్చుకోవడంతో అతనికి నేల మీద పడుకోవటం ఇష్టం. దిండు వేసుకుని పడుకుని కాళ్ళు మాత్రమే పైకి కుర్చీలోకి పెట్టి పడుకున్నాడు. సౌజన్య సోఫాలో బద్ధకంగా కదులుతోంది. ఆఫీస్ లేకపోతే బోర్గా ఉంటుంది కదూ. సీలింగ్ వైపు చూస్తూ అంది సౌజన్య. నాకేం బోర్ అనిపించదు. అతను సీలింగ్ చూస్తూ అన్నాడు. చటుక్కున్న అతని వైపు ఒకసారి చూసి, ఎక్కడికైనా తీసుకువెళ్ళు, చిరాగ్గా ఉంది, ఇంట్లోనే ఉంటే అంది. తిరిగే కాలు తిట్టే నూరు ఊరుకోదని మా నాయనమ్మ చెప్పేది. ఊరగా చూస్తూ అన్నాడు కావాలని. చేతికందిన సోఫా పిల్లో తీసి విసిరింది. క్యాచ్ పట్టుకుని ఎక్కడికి వెళదాం అన్నాడు నవ్వుతూ సంజయ్. మూవీ సజెస్ట్ చేసింది సౌజన్య. మన స్టోరీ కన్నా గొప్ప స్టోరీలు ఉంటాయా? పోనీ పార్క్. మన ఇంటి ముందు తోటలో కూర్చుంటే పార్క్ బాబులా ఉంటుంది. ఆ ఉపమానం నచ్చక నొసలు విరుస్తూ, పోనీ ట్యాంక్ బండ్. మన మొహాలు విగ్రహాల మొహాలు మనం చూడటం తప్ప ఇంకేముంది? సోఫాల నుండి సగమని లేచి వచ్చి అతని ముందు నిలబడి, అసలు ఎక్కడికైనా వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? లాంగ్ స్కర్ట్, దాని మీద బొమ్మల టీషర్టు. వానకి తడవటం మూలంగా తడిపొడిగా ఉన్న వదిలేసిన జుట్టు, చేతులకి చెవులకి మెడలోకి ఏమీ లేకుండా సాదాగా తెల్లగా స్వచ్ఛంగా మెరుపులా ఉన్న శరీర ఛాయ, నుదురు గోదావరి తీరంగా, ముక్కు మేట వేసిన ఇసుక తిన్నెల, కళ్ళు తీరంలో దొరికే ఆల్చిప్పల్లా, పెదాలు గవ్వల్లా, మెడ శంఖంలా. సౌజీ, నువ్వు కొంచెం అందంగానే ఉంటావని అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. ఆమెనే కన్నార్పకుండా పరిశీలనగా చూస్తూ అన్నాడు. కాళ్ళు నేలకేసి దబదబా బాది, చాలా గొప్ప విషయమే కనిపెట్టావులే, లే ముందు అంటూ అతను కాళ్ళు పెట్టుకున్న కుర్చీ లాగేసింది. తల క్రింద దిండు లాగేసింది. ఇంకాసేపు ఉంటే పులిలా అటాక్ చేస్తుందని భయపడి లేచాడు సంజయ్. ఈరోజు ఉదయం ఏదో ప్రళయం వస్తుందని నువ్వంటే నేను నమ్మలేదు. వార్ స్టార్ట్ చేస్తూ అన్నాడు. ఇప్పుడేం జరిగింది? సిగరెట్ మాన్పించేసావుగా, ఇంకేం ప్రళయం రావాలి అన్నాడు మెల్లగా నవ్వేసి. నిజంగా మానేసినట్లేనా? మొహం నిండా ఆనందం చిందులేస్తుండగా అంది. బుద్ధిగా తలూపాడు సంజయ్. కారు స్లోగా వెళుతోంది. వర్షం పడటం లేదు, కానీ ఆకాశంలో మబ్బులు ఇంకా తొలగిపోలేదు. చల్లటి గాలి రివ్వున కొడుతుంటే చున్నీ తీసి చెవుల చుట్టూ కప్పుకుంది. సన్నగా విజిల్ వేస్తున్నాడు. మధ్య మధ్యలో పాట పాడుతున్నాడు. అతని వాయిస్ చాలా స్వీట్గా ఉంది. ఏదన్నా విషయం మాట్లాడితే పాడటం ఆపేస్తాడేమోనని మౌనంగా వింటోంది సౌజన్య. అతను ఒక విరహగీతం పాడుతున్నాడు. ప్రియురాలి కోసం ప్రియుడు ఆవేదనతో పాడే పాట. వాయిస్లో మెలంకలి ధ్వనిస్తోంది. ఆ వాతావరణం, అతని వాయిస్, ఆ పాట. ఆమె మనసు బరువుగా మారిపోయింది. పాట ఆగిపోయింది. కారు సడన్ బ్రేక్తో ఆపాడు. వెనక్కి రివర్స్ చేస్తూ అక్కడ ఆ స్టాప్లో నిల్చున్న అమ్మాయి. తను అచ్చంగా మహాలక్ష్మిలా ఉంది. అతనేనా? ఎస్, ఆ అమ్మాయి. ఓ మై గాడ్ సౌజీ! అతను కాగాపేసి డోర్ తీసి అటువైపు పరిగెత్తాడు. అప్పటికే ఆ అమ్మాయి అక్కడ ఆగి ఉన్న బస్సు ఎక్కుతోంది. ఒక కాలు నేల మీద, ఒక కాలు ఫుట్బోర్డ్ మీద ఉంది. సడన్గా వెనుక నుండి చేయి పట్టుకొని ఆపేశాడు సంజయ్. ఆమె ఉలిక్కిపడి కిందకి దిగింది. సౌజన్య కూడా అప్పుడే అక్కడికి వచ్చింది. మీరు? ఆమె ప్రశ్నార్థకంగా చూస్తోంది సంజయ్ని. నా పేరు సంజయ్, ఎంసీఏలో మీ సీనియర్ని అని అన్నాడు అతను. ఎస్, గుర్తొచ్చారు. ఎమ్మెల్యే రత్నాకరరావు గారి అబ్బాయి కదూ అందామె. అవును. ఆమె తనని గుర్తుపట్టినందుకు మొహం వికసించగా అన్నాడు సంజయ్. అర్జెంట్ పని ఏదైనా ఉందా అడిగాడు సంజయ్. లేదు, ఇంటికి వెళుతున్నాను అందామె.
అయితే కాసేపు అలా పార్క్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి సౌజన్య, నా బెస్ట్ ఫ్రెండ్ సౌజీ. ఈమె మహాలక్ష్మి పరిచయం చేశాడు. ఇద్దరు హలో చెప్పుకున్నారు. ముగ్గురు కార్ దగ్గరికి దారితీశారు. అతను ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తూ సౌజన్య వంక సంశయంగా చూశాడు. ఆమె మౌనంగా వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంది. ఆమె తన వివరాలు అన్నీ చెబుతోంది. ఫాదర్ స్టేట్ బ్యాంక్లో జనరల్ మేనేజర్, ఒక్కతే అమ్మాయి, ఎంసీఏ కంప్లీట్ చేసింది, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. పార్క్కి వెళ్ళి కూర్చున్నారు ముగ్గురు. సంజయ్కి ఇందాకటి నుంచి ఓ సందేహం పీడిస్తోంది, ఆమెకి పెళ్ళయిందా లేదా అని. మళ్ళీ ఏదో చైన్ ఉంది, మెడలో ఏదో చైన్ ఉంది. అది లోపలికి వేసుకోవటంతో అది సాదా చైన్, దానికి తాళి ఉందో అర్థం కావటం లేదు. కాళ్ళ మెట్టెలు చూద్దామంటే చీర మరీ పాదాలు మునిగిపోయేలా కట్టుకుంది. నిస్సహాయంగా సౌజన్యం వంక చూశాడు. చాలా టెన్షన్గా ఉంది అతనికి. నగాలు చిట్లిపోయేలా పెళ్ళయిందా అని డైరెక్ట్గా అడగలేకపోతున్నాడు. అతని బాధ అర్థం చేసుకున్నట్లు అభయహస్తం ఇచ్చింది సౌజన్య. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక, మీ వారేం చేస్తుంటారు? సౌజన్య క్యాజువల్గా అంది. ఊపిరి బిగపట్టాడు అతను. మావారా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఉద్యోగం వచ్చి నా ఫీల్డ్లో ఉన్న మనిషి అయితే తప్ప చేసుకోనని ఇంట్లో చెప్పేశాను ఫర్మ్గా అంది మహాలక్ష్మి. మా నెట్ సొల్యూషన్స్ కంపెనీలో రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి, మీరు రేపు రండి, ఇంటర్వ్యూ నార్మల్గా ఉంటుంది అన్నాడు సంజయ్. మై గాడ్, నెట్ సొల్యూషన్స్ మీ కంపెనీనా? ఆశ్చర్యంగా అంది మహాలక్ష్మి. కిషోర్ అని నా బెస్ట్ ఫ్రెండ్, అతను మెయిన్. నేను కూడా కొంత పార్ట్నర్షిప్ తీసుకున్నాను. కిషోర్ అంటే చామంచాయిగా పొడవుగా ఉంటాడు, ఎక్కువ మీతోనే ఉండేవాడు అనుకుంటా. ఎస్, తనే. ఇద్దరం తెలిసిన వాళ్ళమే, సమస్య లేదు. ఆనందంగా అన్నాడు సంజయ్. వాళ్ళిద్దరూ కంపెనీ గురించి, ఓల్డ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే సౌజన్య తల అటు ఇటు తిప్పుతూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ అసహనంగా కూర్చుంది. 6 గంటలకి చీకటి పడింది. చల్లగాలి వీస్తోంది. ఇంక వెళతాను, చుట్టూ చూస్తోంది మహాలక్ష్మి. మూవీకి వెళ్ళి డిన్నర్ చేసి పెడదాం, సంకోచిస్తూనే ఆమె వైపు చూస్తూ అన్నాడు సంజయ్. బాగా లేట్ అవుతుందేమో, ఇంట్లో మమ్మీ కోప్పడతారు అంది మహాలక్ష్మి. మా సౌజీ ఫోన్ చేసి చెప్తుంది. ఆమె నవ్వింది. పర్లేదు, మా ఇంట్లో మరీ అంత ఆర్థడాక్స్ కాదు. ఓకే అంది మహాలక్ష్మి. కారు ఎక్కేటప్పుడు మన స్టోరీ కన్నా పెద్ద స్టోరీ ఏముంటుందని సౌజన్య సంజయ్ దగ్గర కొనిగింది. మా బంగారు తల్లిగా ఇప్పుడేం సాధించకమ్మా అంటూ ఆమెని బుజ్జగించాడు సంజయ్. థియేటర్లో కూడా ఇద్దరి మధ్య మహాలక్ష్మియే కూర్చుంది. అదొక డల్ మూవీ. వాళ్ళిద్దరూ తదేకంగా తెరకేసి చూస్తున్నారు. మధ్యలో ఏవేవో జోక్ చేసుకుంటున్నారు. చాలా బోర్గా ఫీల్ అయింది సౌజన్య. కాస్తంత ఇబ్బందిగా కూడా అనిపించింది. డిన్నర్ సమయంలో కూడా మహాలక్ష్మిని ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. ఆమె ఎక్కడ కందిపోతుందో అన్నట్లు 1-2 సార్లు అది తినమని ఇది తినమని బలవంతం చేస్తున్నాడు. తనతో ఎప్పుడన్నా అంత మృదువుగా మాట్లాడా? మీకు రెయిన్బో ఐస్ క్రీమ్ ఇష్టం కదూ? మహాలక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సంజయ్. అవును, మీకెలా తెలుసు? ఆశ్చర్యపోయింది ఆమె. కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీలో మీరు స్పెషల్గా ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు, మర్చిపోయారా? మై గాడ్, అప్పటి విషయం ఇంకా గుర్తుందా? మీకు సంబంధించి ఏదైనా మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి అన్నాడు సంజయ్. రెప్పలాడించి చూసింది నమ్మలేనట్లు. తర్వాత ఏమీ అనలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. కాసేపు ఉన్నాక సౌజన్యతో అంది, మీకు అసలేం మాట్లాడటం లేదు అని. అమ్మ మహాతల్లి, మీ ఇద్దరు నన్ను మాట్లాడనిస్తేగా మనసులో అనుకుని, పైకి మాత్రము నవ్వి, చాలా కాలం తర్వాత కలుసుకున్నారుగా, మీరు మాట్లాడుకుంటున్నారని అంది సౌజన్య. డిన్నర్ అయ్యేసరికి 10:30 అయింది. మహాలక్ష్మిని వాళ్ళ ఇంటి దగ్గర దింపారు. లోపలికి రమ్మని ఇన్వైట్ చేసింది. సంజయ్కి వెళ్ళాలనే ఉంది కానీ మరెప్పుడైనా వస్తాం, ఇప్పుడు లేట్ అయిపోతుంది అని వెంటనే సౌజన్య గుడ్ నైట్ చెప్పింది. అయితే సౌజన్యని వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తారా? ఎక్కడ వాళ్ళ ఇల్లు? అడిగింది మహాలక్ష్మి. ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు. సంజయ్ ముందు తేరుకున్నాడు. వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే, నేను తనని దింపేస్తాను గబగబా చెప్పి గుడ్ నైట్ చెప్పి కారు పోనిచ్చాడు. సౌజన్య మొహంకి జేవరించింది. కాస్త దూరంగా వెళ్ళాక కారు స్లో చేస్తూ సౌజీ ముందుకురా పిలిచాడు సంజయ్. ఆమె మాట్లాడలేదు. కారు ఆపి వెనక్కి చూస్తూ ఏమైంది అన్నాడు. మొహం తిప్పుకొని నేను రాను, పోనివ్వు అంది. భుజాలు ఎగిరేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు సంజయ్. ఇంటికి వెళ్ళే వరకు ఒక్క ముక్కన మాట్లాడలేదు ఆమె. అతను కదిలించలేదు. ఇంట్లో కడుగు పెట్టగానే కాళ్ళకున్న శాండిల్స్ ఆ మూలకొకటి ఈ మూలకొకటి విసిరింది. హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసింది. కాళ్ళు నెల మీద తపతపా కొట్టుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి డబేల్ మనీ తలపేసేసుకుంది.
అతనికేవో అర్థమయ్యి కానట్లుంది. మహాలక్ష్మి ఈరోజు కనిపించింది. ఇద్దరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినందుకు సంతోష్ చేస్తుందని అనుకున్నాడు. ఇదేంటి ఇలా? కాసేపు ఆగి బెడ్రూమ్ తలుపు తట్టాడు. తీయను అని పావుగంట ప్రతిమానించుకొని తీసింది. కళ్ళు మొహం ఉబ్బి ఉన్నాయి. ఏడుస్తున్నావా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్. లేచి కూర్చుంది. చిన్నపిల్ల జుట్టు రేగిపోయి కన్నీటి చాకలతో నలిగిపోయిన నైటీతో వాడిన మల్లెలా ఎలాంటి అమ్మాయి ఎలాంటి కుటుంబంలో పుట్టింది? అతనికి బాధగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని భుజాల చుట్టూ చెయ్యి వేసి ఏమైందమ్మా అన్నాడు. ఆ మరుక్షణం అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడ్చేసింది. కరిగి నీరైపోయాడు. ఏమైంది? నాకు చెప్పు ప్లీజ్, ఏడవద్దు, నా మాట విను. చిన్నపిల్లను బుజ్జగించినట్టు లాలించాడు. కాసేపటికి ఏడుపాపి అతనికి దూరంగా జరిగి ఎక్కుతూ కూర్చుంది. చెప్పవా? నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను కదా, నువ్వు ఏడ్చి నా సంతోషాన్ని అంతా పోగొడతావా? నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మరి నేను? అమాయకంగా అంది. నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. ప్రసాద్తో నీ పెళ్ళయ్యే వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా? నేను డిప్రెస్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నేను మర్చిపోలేదు. రుణం తీర్చుకుందామని కాదు, కానీ నీ బాధ్యత అంతా నాది అంటూ హామీ ఇచ్చాడు సంజయ్. కానీ ఇందాక కంటికి రెప్పలా కాదు కదా, ఖాళీ చెప్పులా కూడా చూడలేదు. అసలు నేనున్నాననే మర్చిపోయావు. కారులో వెనుక సీట్లో కూర్చోబెట్టావు. సినిమాలో నా పక్కన కూర్చోలేదు. హోటల్లో నేనేం తినకపోయినా పట్టించుకోలేదు. ఎందుకలా? ఏడుపు నాపుకుంటూ ఒక్కొక్కటే అడిగింది సౌజన్య. ఓ సారీ, సడన్గా తను కనిపించేసరికి ఆ ఉద్వేగంలో ఉండిపోయాను. రేపటి నుంచి అలా జరగదు. మా సౌజీ తర్వాతే నాకెవరైనా, ఓకే? చెప్పి లేచి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ తీసి చకచకా పాలు కాచి హార్లిక్స్ కలిపి తెచ్చాడు. నువ్వు చిక్కిపోతున్నావు సౌజీ, మంచి ఫుడ్ తినాలి. మళ్ళీ ప్రసాద్ నన్ను తిట్టేస్తాడు, మా సౌజీని బాగా చూసుకోలేదా అని. గ్లాస్ ఆమె చేతికిస్తూ అన్నాడు. మబ్బులు వెలిసిన ఆకాశంలో నిర్మలంగా నవ్విందామె. మోగుల్లూరు గ్రామం మొత్తం సందడిగా ఉంది. రాజగోపాలరావు గారు మరో 4 నెలల్లో అసెంబ్లీలో కాల్పెట్టడం ఖాయమని అందరూ మెజార్టీ గురించి పందాలు కాసుకుంటున్నారు. రాజకీయాలు తిరిగే కుటుంబాల్లో మన పిల్లని ఇవ్వద్దని అంటే విన్నారా? ఎప్పుడైనా ఎక్కడైనా పెండాల మాటకు కూడా కాస్తో కూస్తో విలువిచ్చి ఆచరించే వాళ్ళే జీవితంలో స్థిమితంగా ఉంటారు. కూతురు గుర్తుకు రాగా ఏడుస్తూ అంది ఇందిర. బోలెడు డబ్బుంది, ఒక్కడే కొడుకు, పిల్ల సుఖపడుతుందని ఆశించడం తప్ప. రాజగోపాలం తను సమర్థించుకున్నాడు. ఇదే పిల్లల తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. 1కి 100 కలవాలని డబ్బున్న ఇంట్లో ఇస్తే సుఖపడతారని గ్యారంటీ ఏమైనా ఉందా అంటూ కోపంగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఇందిర. మాన్పడిపోయాడు రాజగోపాలం. సంజయ్ తన ఛాంబర్లో టెన్షన్గా ఉన్నాడు. ఉదయం 10 గంటలకల్లా మహాలక్ష్మి ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మన్నాడు. 10:30 అయింది. క్యాండిడేట్స్ లిస్ట్ తెమ్మని సెక్రటరీకి చెప్పాడు. ఆమె తెచ్చింది. అందులో మహాలక్ష్మి పేరుందేమని చూశాడు. ఆమె పేరు లేదు. సో ఆమె ఇంకా రాలేదు. సార్, క్యాండిడేట్స్ను పంపించమంటారా? సెక్రటరీ వచ్చి అడిగింది. అరగంట ఆగి పంపించండి అన్నాడు సంజయ్. ఆమె వింతగా చూసి వెళ్ళిపోయింది. పంక్చువాలిటీకి ప్రాణం ఇచ్చే బాసేనా, ఇంకెవరైనా రావాలేమో అనుకుంది. న్యూస్ ఆగమేఘాల మీద స్టాఫ్కి చేరిపోయింది. లేట్కి కారణం ఏంటా అనుకుంటూ అందరూ ఎదురు చూడసాగారు. సరిగ్గా 11ంటికి మహాలక్ష్మి ఆఫీస్లోకి అడుగుపెట్టి నేమ్ రిజిస్టర్ చేయించుకుంది. సంజయ్ మళ్ళీ లిస్ట్ తెప్పించుకొని చూశాడు. అడుగున మహాలక్ష్మి పేరు కనిపించింది. అక్కడ టిక్ చేసి సెండ్ హర్ ఇమీడియట్లీ అన్నాడు. కానీ సార్, ఆర్డర్లో నసిగిందామె. డూ ఇట్ ఐసే, కఠినంగా ఉంది అతని స్వరం. అన్ని రూల్స్ని నియమాల్ని అతని సాఫ్ట్నెస్ని కూడా వారించిన ఆమె ఎవరో అనుకుందామె. మహాలక్ష్మి మిగతా అభ్యర్థులతో పాటు సోఫాలో కూర్చొని ఉంది. ఆడ మగ కూడా ఉన్నారు. అందరిలోనూ ఒకరికొకరు అంచనా వేసుకునే ప్రయత్నం కనిపించింది. కాలి కింద ఉన్న మెత్తటి కార్పెట్, కూర్చున్న సోఫా సెట్, వాల్ డెకరేషన్స్ అన్నీ పోష్గా ఉన్నాయి. మహాలక్ష్మికి ఆఫీస్ చాలా నచ్చింది. సెక్రటరీ వచ్చి మహాలక్ష్మిని పిలిచింది. ఆఖరిలో వచ్చి ముందే వెళుతున్న ఆమె వెంక అందరూ ఈర్ష్యగా చూశారు. ఆమె లోపలికి వెళ్ళగానే స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. సంజయ్ ఇంటర్వ్యూ సంగతే మర్చిపోయి లేచి నించుని ఆహ్వానించాడు. విష్ చేసింది ఆమె. తన సర్టిఫికేట్స్ చూపించబోయింది. నో ఫార్మాలిటీస్, మీకే జాబ్ ఇంట్రెస్టో అది సెలెక్ట్ చేసుకోండి. ఏరియా మేనేజర్ బెస్ట్,
ఎక్కువ స్ట్రెయిన్ అవ్వనవసరం లేదు. సబార్డినేట్స్ ఉంటారు. నా ఇంటెలిజెన్స్తో సంబంధం లేదా? ఆశ్చర్యపోతూ అడిగింది మహాలక్ష్మి. మీరెంత క్లెవరో నాకు బాగా తెలుసు. సర్టిఫికేట్స్ పక్క రూమ్లో సబ్మిట్ చేయండి అంటూ బెల్ నొక్కాడు. సెక్రటరీ రూమ్లోకి వచ్చింది. ఈమెకి మన ఆఫీస్ చూపించండి. ఏరియా మేనేజర్ పోస్ట్ ఫిలప్ అయిపోయింది. దానికి తప్ప మిగతా వాళ్ళని పిలవండి చకచకా చెప్పాడు సంజయ్. సార్, మిగతా వాళ్ళకు కూడా ఫార్మాలిటీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే మంచిదేమో, లేకపోతే గొడవ అవుతుంది రసగుదూనే అందామె. క్షణం ఆలోచించాడు. ఓకే, పిలవండి అని మహాలక్ష్మి వంక చూస్తూ, జాయినింగ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చేస్తారు, సబ్మిట్ చేసేసి మీ వర్క్ అలాట్మెంట్ అడిగి తీసుకోండి చెప్పాడు. థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది మహాలక్ష్మి. జాయినింగ్ ఆర్డర్లు శాలరీ 15,000 నుంచి రాసి ఉంది. ఆమె 10,000 ఎక్స్పెక్ట్ చేసింది. థ్యాంక్ యూ సంజయ్ మనసులోనే అనుకుంది మహాలక్ష్మి. రేపటి నుండి రెగ్యులర్గా వస్తానని చెప్పి బయలుదేరింది. గుమ్మం దాటబోతుండగా కిషోర్ కనిపించాడు. ఆమె చూడలేదు, అతను గుర్తుపట్టలేదు. కానీ ట్రెడిషనల్ బ్యూటీ అనుకుంటూ చూస్తుండిపోయాడు అతను. కిషోర్ రాగానే మహాలక్ష్మి గురించిన స్టోరీ అంతా చెప్పేశాడు. పగలబడి నవ్వాడు అతను. నీ స్టోరీ మాత్రం రసవత్తరమైన మలుపు తిరిగిపోతుంది. మళ్ళీ కొత్త క్యారెక్టర్, నారీ నడమ మురారిలా, నీ పని బాగుందిరా జోక్ తీశాడు కిషోర్. ఆ జోక్ నచ్చనట్లు మొహం చిట్లించి ఉండిపోయాడు సంజయ్. అతని ఫీలింగ్ చూసి సారీ బాస్ అట్టయినట్టున్నావు అన్నాడు. ప్లీజ్, మహాలక్ష్మి విషయంలో నేను సెంటిమెంటల్గా ఫీల్ అవుతాను, జోక్ చేయొద్దు అన్నాడు. ఓకే యార్ ఓకే, 2 చేతులు జోడించేశాడు. దాంతో కూల్ అయ్యాడు సంజయ్. అయితే మన ఆఫీస్కి లేడీ బాస్ వస్తుందన్నమాట. ఇంకేం, ఇద్దరూ కలిసి ఈ నెట్ సొల్యూషన్స్ని హై రేంజ్కి తీసుకువెళ్ళాలి మనస్ఫూర్తిగా చెప్పాడు అతను. మహాలక్ష్మి ఆఫీస్లో జాయిన్ అయ్యి వారం దాటింది. సదా చిరునవ్వుతో ఉండే ఆమె అందరినీ ఇట్టే ఆకర్షించింది. ఆమె కంపెనీని అందరూ ఇష్టపడుతున్నారు. బాస్ ఫ్రెండ్గా చెప్పుకున్నారు. అతని వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ అంతకు మించి ఊహించలేదు. ఉదయం ఆమె కోసం కారు పంపిస్తున్నాడు. సాయంత్రం తనే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. మొదటి రోజు వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేసింది. అంతకుముందే చెప్పాడు, నేను రత్నాకర్రావు గారి అబ్బాయినని తెలియకూడదని. ఎందుకని ఆశ్చర్యపోయింది. కారణం చెప్పలేదు. ఏమనుకుందో ఏమో, అలాగేనంది. అతని ఫాదర్ పేరుని చెప్పింది, కానీ ఎమ్మెల్యే అని చెప్పలేదు. ఆమె పేరెంట్స్కి అతని వినయ విధేయతలు, నడవడిక బాగా నచ్చాయి. చాలా మంచి గురాడమ్మా అంటూ పొగిడారు. ఆమెకి కిషోర్ కూడా బాగా పరిచయమయ్యాడు. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్కి కూడా ఆమెని పిలిచేవారు. ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకునేవారు. ఓ రోజు మాటల సందర్భంలో సౌజన్య గురించి అడిగింది మహాలక్ష్మి. అప్పుడు కిషోర్ కూడా అక్కడే ఉన్నాడు. ముసిముసిగా నవ్వుకుంటూ లేచిపోయాడు సంజయ్. ఆ నవ్వుకి అర్థమేంటో అందరికీ అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూసింది మహాలక్ష్మి. ఆమెను కూర్చోబెట్టి మొదటి నుంచి జరిగిందంతా వివరించి చెప్పాడు. మహాలక్ష్మి కంటే తనకున్న ఫీలింగ్ తప్ప మిగతా విషయాలని పొల్లిపోకుండా చెప్పాడు. ఆ అమ్మాయి చాలా రిస్క్లో ఉందైతే సానుభూతిగా అంది మహాలక్ష్మి. అవును, త్వరగా ప్రసాద్తో పెళ్ళైపోతే నా బాధ్యత తీరిపోతుంది అన్నాడు సంజయ్. మీ బాధ్యతలేంటి? అతను అన్నదేమిటో అర్థం కానట్లు అడిగింది మహాలక్ష్మి. అదే బాధ్యత అంటే ఇన్నాళ్ళు కష్టాలు నష్టాలు కలిసి పంచుకున్నాం. ఆ ఎఫెక్షన్తో ఆమె పెళ్ళి కూడా నా బాధ్యత అనిపిస్తుంది చెప్పాడు. అయితే మీ ఇంటికి తీసుకువెళ్ళండి, తనతో నాకు ఓసారి మాట్లాడాలని ఉంది చెప్పింది మహాలక్ష్మి. మోస్ట్ వెల్కమ్, ఈరోజే వెళదాం ఆనందంగా అన్నాడు సంజయ్. కానీ వెంటనే చిన్న భయం వేసింది. సౌజన్య ఎలా రియాక్ట్ అవుతుందో అని. తను అప్పులిచ్చిన డబ్బులు వసూలు చేయమని రాజగోపాలం తన అనుచరుల్ని పురమాయించాడు. పొలాలు కౌలుకిచ్చేశాడు. అడ్వాన్స్ తీసేసుకున్నాడు. మరో 2 టాటా సుమాలు కొనేశాడు. విజయవాడ నుంచి ఫోటోగ్రాఫర్స్ని పిలిపించేసి నవ్వుతున్నట్లు, ప్రజలకు నమస్కారం పెడుతున్నట్లు, గాల్లో చేతులు ఊపుతున్నట్లు, బొటనవేలు పైకెత్తి చూపిస్తూ విజయం తనదే అన్నట్లు ఇంకా వివిధ భంగిమల్లో 4 రీళ్లు ఎక్స్పోజ్ చేయించాడు. అవన్నీ చూస్తున్న ఇందిర చెడిపోవడం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం మొదలైంది అంది నిరసనగా. అదేంటి అలా అనేసా వదిన? బంధువైన ఒక ఆవిడంది. రాజకీయాల్లోకి వెళ్ళి కూడా చెడిపోకుండా ఉండేవాళ్ళు మన దేశంలో 5% ఉండవచ్చు చిన్నగా నిట్టూస్తూ అంది ఇందిర. సాయంత్రం అయింది. సౌజన్య బెడ్రూమ్లో పడుకుని ఉంది. జీవితం అంతా శూన్యంగా ఖాళీగా ఉంది. తన జీవితంలోంచి ఎవరో నడిచి వెళ్ళిపోయిన జాడలు హృదయాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దేని మీద ఆసక్తిగా ఉండటం లేదు. ఈ మధ్యకాలంలో సంజయ్ చాలా బిజీ అయిపోయాడు. రోజు రాత్రులు ఇంటికి లేట్గా వస్తాడు. ఒక్కోసారి ఆఫీస్లోనే ఉండిపోతున్నాడు.
వర్క్ ఉందంటూ ఉదయాన్నే హడావిడిగా స్నానం చేసి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడే తీరిక ఉండదు. అందుకే సెల్ ఫోన్ ఇచ్చాడు. గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి భోజనం చేసావా అనో, బోర్ కొడితే సుగుణ ఆంటీతో మూవీకి వెళ్ళు కారు పంపిస్తానో చెబుతాడు. సున్నితంగానే రిజెక్ట్ చేస్తుంది. ఇంట్లో ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు నా మీద కోపంగా ఉందా అని అడుగుతాడు. ఏమీ సమాధానం చెప్పలేదు. కోపం ఎందుకు, నీ వర్క్లో ఉన్నప్పుడు అని అంటే, అదిగో చూడు నీకు కోపం వచ్చింది అందుకే అలా అంటున్నావు, ఏం చెయ్యను, హెవీ వర్క్ అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. కోపం లేదు అని చెప్పేసరికి తన ప్రాణం తోక్కు వచ్చింది. అతని జ్ఞాపకాలతో బెంగగా అనిపించింది. ఈలోపు సెల్ మోగింది. సంజయ్ చేశాడు. సౌజీ, మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది. మొదటిసారి కదా, ఇల్లు నీట్గా ఉంచు, మన ఇద్దరి గురించి అన్ని విషయాలు చెప్పేశాను, నువ్వు ఫ్రీగా ఉండు, తనేమీ అనుకోదు, బంగారు తల్లివిగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తావు కదూ, మన హోస్టింగ్ చూసి మహాలక్ష్మి ఇంప్రెస్ అవ్వాలి, తన దూరంలో తను చెప్పుకుపోతున్నాడు. నేనెందుకు చెయ్యాలి, గట్టిగా అరవాలనిపించింది. కంట్రోల్ చేసుకుంది. లేచి ఇల్లంతా మళ్ళీ శుభ్రంగా సర్దింది. ఫ్లవర్ వాజుల్లో తాజా పూలు తెచ్చిపెట్టింది. రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది. కర్టెన్స్, బెడ్షీట్స్ మార్చి ఉతికినవి వేసింది. స్నాక్స్ ఏం చెయ్యాలా అనుకుంటుండగా స్నేహం వచ్చింది. ఏంటి వదిన ఈ అవతారం, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావా, ఓ మనిషిని పెట్టుకోవచ్చుగా, మందలింపుగా అంది స్నేహ. మన పని మనం చేసుకుంటే తప్పేంటి, సరే కానీ నీకో విచిత్రం చెప్పనా, ఈరోజు మీ అన్నయ్య నీ రీల్ వదినని చూపిస్తాడు, నువ్వుండగానా, ఆశ్చర్యపోయింది స్నేహ. ఇంకా నయం తన దగ్గర నీవు అని అతని లవ్ స్టోరీ అంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పుకొచ్చింది సౌజన్య. ఆ విషయం స్నేహకేమీ రుచించినట్లు లేదు. ఇక్కడేమో ఇద్దరు మగుడు పెళ్ళాల్లా చెలామణి అవుతున్నారు, మళ్ళీ ఇంకొకరితో ప్రేమ. నేను ప్రసాద్ని ప్రేమిస్తున్నాగా, మెల్లగా చెప్పింది సౌజన్య. ఏమో ఏం ప్రేమలో, చివరికి ఎటు దారి తీస్తాయో తెలియడం లేదు, నిట్టూర్చింది స్నేహ. సరే వాళ్ళు వచ్చే టైం అయింది, టిఫిన్ ఏం చేయమంటావు అంది సౌజన్య. ఏ ఉప్మానో చెయ్యి, ఏదో మహారాణి వస్తున్నట్లు వీలవుతామేంటి, కసిరింది స్నేహ. ఏం బాగుంటుంది, పకోడీలు చేస్తాను, మొదటిసారి వస్తుంది కదా, పాయసం చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఇద్దరు ముచ్చట్లాడుతూ పూర్తి చేశారు. స్నానం చేసి వచ్చి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దింది. కారు శబ్దం విని ఇద్దరు గుమ్మంలోకి వచ్చారు. స్నేహం చూసి మరింత సంతోషించాడు సంజయ్. అందరి పరిచయాలు, కుశల ప్రశ్నలు అయ్యాయి. మహాలక్ష్మి బెంగాలీ కాటన్ చీర పొందిగ్గా కట్టుకుంది. నుదుట కొంచెం పెద్ద బొట్టు, కళ్ళకి కాటుక, పొడవు జడ, మెళ్ళో చైన్, చెవులకి జూకాలు, చేతులకి 4 బంగారు గాజులు, కాళ్ళకు పట్టీలు, అచ్చు బాపు గీసిన బొమ్మల అందంగా ఉంది. మాటల్లో కానీ, చూపులో కానీ, కూర్చోవడంలో కానీ, నడకలో కానీ ఎక్కడ మచ్చుకు కూడా వంకలేదు. అంత హుందాగా బ్యాలెన్స్గా ఉంది. మొహాన సదా చిరునవ్వు. ఏ విధమైనటువంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలనన్న ధీమా ఆమెలో కనిపించింది. సంజయ్ సెన్సిటివ్ కాబట్టి ఈమెలాంటి బ్యాలెన్స్డ్ పర్సన్ అయితే బాగా చూసుకుంటుందేమోలే అన్న ఆలోచన వచ్చింది స్నేహకి. కానీ ఆమె మనసు మొదటి నుంచి సౌజన్యం వైపే ట్యూన్ అయి ఉంది. సండే ఎక్కడికన్నా పిక్నిక్ వెళదాం, సౌజన్య కూడా ఒక్కతే ఉంటుంది, ఈ మధ్య అంతా మీరు ఆఫీస్లోనే ఉంటున్నారు, తను బోర్ ఫీల్ అవుతుందేమో అంది మహాలక్ష్మి. గుడ్ ఐడియా, కిషోర్ స్నేహ కూడా వస్తారు, మా ప్రసాద్ గారు కూడా ఉంటే బాగుండేది, చివరి మాట కొంటగా అన్నాడు సంజయ్. సౌజన్య నవ్వింది కానీ మొహం కళావిహీనంగా మారటం మహాలక్ష్మి మనసులో ముద్రపడింది. సౌజన్య ప్రసాద్ అని అతన్ని ప్రేమిస్తోందని, అందుకే పెళ్లిలోంచి లేచిపోయి వచ్చేసిందని సంజయ్ చెప్పాడు. మరి అలాంటప్పుడు ప్రసాద్ పేరెత్తగాని ఆనందంతో వెలిగిపోవలసిన సౌజన్య మొహం కళావిహీనంగా ఎందుకు మారిపోయింది? సంజయ్ చెప్పిన దాని ప్రకారం అయితే సౌజన్య ఎప్పుడు లొడలొడమని వాగుతుందని అర్థమైంది. మరలాంటి టూ టాకిట్ సౌజన్య తను వచ్చినప్పుడు ఎందుకలా ముభావంగా మారిపోతుంది? చాలాసేపు మహాలక్ష్మి సౌజన్య గురించి ఆలోచిస్తుండిపోయింది. కనకారావు, పరమేశం రోడ్డు మీద నడుస్తున్నారు. ఆ రోజు డ్యూటీ లేదు ఇద్దరికి. కనకారావు భార్య అలక తీరక ఇంకా పుట్టింటి నుంచి రాలేదు. ఇద్దరికి మెస్ తిండి తప్పడం లేదు. మెస్లో తినేసి కాస్తంత కాలు సాగినట్లుంటుందని నడుచుకుంటూ వస్తున్నారు. రాత్రి 9 అయింది. వాళ్ళ వీధిలో వాహనాల రాకపోకలు తగ్గాయి. అడపాదడపా 2 వీలర్స్ వెళుతున్నాయి. ఇంతలో సడన్గా ఒక జీప్ రోడ్డుకి అడ్డంగా వచ్చి ఆగింది. కారు హెడ్లైట్స్కి చేతులు అడ్డం పెట్టుకుని చూశారు ఇద్దరు. రత్నాకరరావు తాలూకు మనుషులు కనిపించారు. అప్రయత్నంగా ముక్కు పట్టుకున్నాడు పరమేశం. జీపులోంచి వస్తాదు లాంటి వాళ్ళిద్దరూ దిగి చేతిలో
హాకీ స్టిక్స్ ఊపుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పాదాల తాకిడికి ఈ భూమి దద్దరిల్లిపోతోంది. గుర్తుందిగా బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ గురించి చెప్పొద్దు. చెప్పావో బస్ని నదిలోకి దూకించేసి నేను ముందే దూకేస్తాను. జాగ్రత్త, హెచ్చరించాడు పరమేశం. అలాగైనట్లు తలూపాడు కనకారావు. భయంగా వెనక్కి వెనక్కి జరుగుతున్నారు ఇద్దరు. చివరికి ఫుట్పాత్ అడ్డు రావడంతో ఆగక తప్పలేదు. ఓ వస్తాదు వచ్చి కనకారావు భుజం మీద చెయ్యేశాడు. ఆ బరువుకి 2 అడుగులు వంగిపోయాడు కనకారావు. ఎవరు చెయ్యి వేయకుండానే వినయంగా చేతులు జోడించి 2.5 అడుగులు వంగి నిల్చుండిపోయాడు పరమేశం. రోడ్డును పోయి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆగి ఫ్రీ షోయే కదా చూద్దామన్నట్లు ఆగిపోయారు. వస్తాదులు హాకీ స్టిక్స్ ఊపుతూ వెళ్ళమన్నట్లు సైగ చేయటంతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏరా, మా చిన్నబాబు సంగతి ఏమైనా తెలిసిందా? డబ్బాలో రాళ్ళు పోసి గులకరించినట్లు అడిగాడు ఒకడు. చిన్నబాబు చిన్నబాబు జీవించేశాడు కనకారావు. పొట్టలో ఓ గుద్దాడు. మెలికలు తిరిగిపోతూ అతని చేతుల్లోంచి జారి కింద పడ్డాడు కనకారావు. అది చూసి పరమేశం లబలబలాడాడు. బాబు, మా బావను వదిలేయండి, వాడికి ఏమీ తెలియదు. ఈ మధ్యన మతిమరపు ఎక్కువైంది చేతులు జోడిస్తూ అన్నాడు. మతిమరప? అదే వదలకొడతాం. పైకి లేపి మరీ ఇంకోసారి గుద్దాడు. భయంతోనూ దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పిపోయాడు కనకారావు. మీ చిన్నబాబు మాకేం కనిపించలేదయ్యా. కనిపిస్తే ఈసారి తప్పకుండా తెలియజేస్తాం. మమ్మల్ని వదిలేయండి. ఏదో మా బస్సులో వాళ్ళు వచ్చిన పాపానికి కనిపించినప్పుడల్లా మమ్మల్ని ఇలా హింసిస్తే ఎలా? కాళ్ళ వేళ్ళ పడ్డాడు పరమేశం. ఎక్కడ కనిపించినా వెంటనే మాకు తెలియజేయడం మర్చిపోవద్దు. వీలైతే బాబుని మాటల్లో పెట్టి మాకు ఫోన్ చేయండి అని చెప్పి కదిలారు. తన అన్నయ్యని 2 సార్లు రక్షించిన వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్దామని సౌజన్యతో కలిసి వచ్చి చాటుగా ఈ తతంగం అంతా గమనించిన స్నేహ వెనుతిరిగింది. ఊరంతా కోలాహలంగా ఉంది. రాజగోపాలం ఆ రోజు నామినేషన్ వేయడానికి వెళుతున్నాడు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అనుచరులు, కార్యకర్తలు లారీల్లో రెడీగా ఉన్నారు. రకరకాల నినాదాలు చేసుకుంటూ బయలుదేరారు. మనసులో ఎన్ని ఉన్నా ఇందిర అతనికి హారతిచ్చి తిలకం దిద్ది పంపించింది. ఆమెకి మనసులో భయంగా ఉంది. వీళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్ళే సమయానికి రత్నాకర్రావు కూడా తన అనుచరులతో తను నామినేషన్ వేయడానికి వస్తున్నట్లు సమాచారం అందింది. నందిగామ రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసు బలగాలు అవసరమైన ప్రదేశాల్లో మోహరించి ఉన్నాయి. రాజగోపాలం వాళ్ళ ఊరేగింపు నందిగామ చేరుకుంది. ఈలోగా అటు నుండి రత్నాకర్రావు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ అక్కడ ఏం జరుగుతుందోనన్న ఉత్సుకతతో ఊపిరి వేగబట్టి నిల్చున్నారు. దేనికైనా తాము సిద్ధమైనట్లు శరీరాలని ఉక్కు కడ్డీల్లా మార్చుకుని సిద్ధంగా ఉన్నారు అనుచరులు. అవతలి కారులోంచి రత్నాకర్రావు, ఇటువైపు కారు నుండి రాజగోపాలం దిగారు. అక్కడ ఇద్దరు ఒకరికొకరు ఎదురవ్వక తప్పని పరిస్థితి. పేలబోయే 2 అగ్నిపర్వతాలు ఎదురుగా నిల్చున్నట్లు ఫీల్ అవుతున్నారు అందరూ. అంతా నిశ్శబ్దం. తుఫాను ముందు ప్రశాంతతని తలపింపజేస్తోంది. ప్రత్యర్థులిద్దరూ చురకత్తల్లాంటి చూపులు విసురుకున్నారు. తర్వాత హఠాత్తుగా చిరునవ్వులు చిందరించుకుంటూ చేతులు కలుపుకొని పలకరించుకున్నారు. జనాలంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏదో జరుగుతుందని భయపడిన వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయం మరీ లోపల ఎంతున్నా బయటకి నటించాలిగా. కొందరు అనుభవజ్ఞులు సర్ది చెప్పుకున్నారు. ముందు రత్నాకర్రావు నామినేషన్ వేశాడు. అక్కడే ఉన్న రాజగోపాలం ఆ తతంగమంతా చిరునవ్వుతో పరిశీలించాడు. ఎన్నికల అధికారుల మీద జోకులు వేసుకున్నారు. నిమిషాలకి వాతావరణం అంతా కులాసాగా మారిపోయింది. అందరూ గుంపులుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజగోపాలం కూడా నామినేషన్ వేసే వరకు రత్నాకర్రావు ఉన్నాడు. సంజయ్, సౌజన్యాలని తప్పించి మిగతా వాళ్ళు క్షేమ సమాచారం తెలుపుకున్నారు. బయటకు వచ్చేటప్పుడు కూడా పక్కపక్కనే నడిచి వచ్చారు. విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు అడగసాగారు. అన్నింటికీ చిరునవ్వే సమాధానం ఇచ్చారు. చివరికి ఇద్దరినీ కలిపి కెమెరాల్లో బంధించి దాంతో సంతృప్తి పడి వెళ్ళిపోయారు వాళ్ళు. నెహ్రూ జువలాజికల్ పార్క్ ఆదివారం కావడంతో సందడిగా ఉంది. ఆ రోజు ఉదయం సంజయ్, స్నేహ, మహాలక్ష్మి, కిషోర్ టాటా ఇండికాలో బయలుదేరారు. మహాలక్ష్మి వాళ్ళ మదర్ ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చారు. సౌజన్య కూడా 2-3 వెరైటీలు చేసింది.
బయట డ్రై ఫ్రూట్స్ బయట ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకున్నారు. జూకి వెళ్ళేసరికి 10 గంటలైంది. చెట్టు నీడల్లో తెచ్చిన దుప్పటి పరిచారు. సామానంతా కిందకి చేర్చారు. నేను జంతువుల్ని చూస్తాను, గొడవ చేసిన సౌజన్య. నిన్నే అవి చూస్తాయి, వింత మనిషివి కదా. ఆమె నెత్తి మీద చనువుగా ఒకటి వేస్తూ అన్నాడు సంజయ్. అందరూ ఫక్కున్నవారు. అరగంట గడిచేసరికి సంజయ్, కిషోర్, మహాలక్ష్మి నెట్ సొల్యూషన్స్ గురించి డిస్కషన్లోకి వెళ్ళిపోయారు. స్నేహ, సౌజన్య ఓ గంట చూశారు. తర్వాత విసిగెత్తి ఇద్దరు జూ చూడటానికి బయలుదేరారు. నేను వస్తాను, సంజయ్కి సైగ చేసి లేచాడు కిషోర్. సంజయ్కి, మహాలక్ష్మికి ఏకాంతం కల్పించాలన్నది అతని ఉద్దేశం. స్నేహకి అది నచ్చలేదు. మొహం అదోలా పెట్టుకుని బయలుదేరింది. సౌజన్య నిర్వికారంగా ఉంది. కొంచెం దూరం వెళ్ళేసరికి గున్న ఏనుగు కనిపించింది. ఆనందంతో లోకాన్నే మర్చిపోయింది సౌజన్య. చిన్నప్పుడు మా మమ్మీ బోల్డ్ కథలు చెప్పేది. ఆ కథల్లో నేను ఉండేదాన్ని. ఎలిఫెంట్ నాకు ఫ్రెండ్. నాకు ఆపద వస్తే ఎలిఫెంట్ నన్ను రక్షించేది. ఎలిఫెంట్కి కష్టం వస్తే నేను రక్షించేదాన్ని. అందుకే ఎప్పుడు చూసినా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. తదేకంగా దాన్నే చూస్తూ అంది. చైల్డిష్ మెంటాలిటీ అనుకున్నాడు కిషోర్. అతను ఆమె పై ప్రవర్తన అంచనా వేసుకుని అలా ఊహించాడు. కానీ దాని అడుగున లోతైన గంభీరమైన మనసు ఉందని, అది చాలామంది ఆడవాళ్ళల్లో ఉండదని అతను ఊహించలేకపోయాడు. సంజయ్ ఒంటరిగా మహాలక్ష్మితో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఆఫీస్లో బిజినెస్ వర్క్ ఉండటం మూలంగా అతనికి వీలు కావడం లేదు. ఇన్నాళ్ళకి ఏకాంతం చిక్కింది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అతనికి తెలియడం లేదు. తన మనసులో మాట చెప్పడానికి ఇదే సమయం అనుకున్నాడు. మహాలక్ష్మి చుట్టూ ఉన్న పరిసరాలను విచిత్రంగా గమనిస్తోంది. అతను గొంతు సవరించుకున్నాడు. మీకు 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 నా మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? సున్నితంగా అడిగాడు సంజయ్. ఆమె విచిత్రంగా అతని కేసు చూసి, నేను కలిసి ఎన్ని రోజులైందని. అప్పుడే అభిప్రాయం ఏర్పడటానికి, ఒక మనిషికి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడాలంటే ముందు ఎదుటివారిని క్షుణ్ణంగా పరిశీలించాలి. కలిసిన 10 రోజుల్లోనే మీరు ఇంత మంచివారు, అంత మంచివారు అని చెప్పారంటే అది వట్టి పొగడితే అవుతుంది. అభిప్రాయం మాత్రం కాదు అన్నది. ఆ వివరణ విన్నాక నోరెత్తలేకపోయాడు సంజయ్. తను ఫూలిష్గా అడిగానా అనిపించింది. కానీ ఇన్నేళ్లుగా ఆమె కోసం ఎంత తప్పించింది తనకు తెలుసు. తన ప్రేమ మాత్రం ఫూలిష్నెస్ కాదు. అందుకే కరెక్ట్గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నాడు. మీరు కాలేజ్లో నా జూనియర్గా ఉన్నప్పటి నుంచి మీరంటే నాకు చాలా అభిమానం. అది కూడా కాదు, ప్రేమ. ప్రేమిస్తున్నాను. మీకు కూడా నేను నచ్చితే పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేశాడు సంజయ్, ధైర్యం కూడా తీసుకుని. ఆమె కాసేపు ఆలోచనలో ఉండిపోయింది. మొహంలో అదే నవ్వు, కష్టంలోనూ బాధలోనూ కోపంలోనూ అదే నవ్వు. ఆ నవ్వు జీవితాంతం తన తోడుండి తనని నడిపించాలనేదిగా తన ఆశ. మీరు సౌజన్యాన్ని చేసుకోకుండా ఎందుకు వచ్చేశారు? సడన్గా అడిగింది మహాలక్ష్మి. తన గురించి నాకు అవగాహన లేదు. పెళ్ళయ్యాక మా ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే మరి అదే అవగాహన నాకు మీ గురించి ఏర్పడొద్దా? సూటిగా అడిగింది మహాలక్ష్మి. నాకు మీ గురించి సరిగా తెలియదు. మీ హ్యాబీస్, వ్యూస్, యాంబిషన్స్ ఏవీ తెలియవు. అలాగే నా గురించి కూడా మీకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ ప్రేమించానంటున్నారు కాబట్టి రాజీ పడతారేమో. కానీ ఆ రాజీ పడటం నాకు నచ్చదు. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ ఉండవు. నిర్మొహమాటంగా చెబుతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఆ తర్వాత నా తత్వమే అంత. నాకు అర్థమైంది, తలూపాడు సంజయ్. నేను చూసిన మగాళ్ళల్లో నా మనసుకు దగ్గరగా వచ్చింది మీరే. ఇదే ప్రేమని మీరంటే ఓకే, కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం మన ఇద్దరం ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనడంతో సంజయ్ మొహం విప్పారింది. నాకు వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది. నేను మీ మనసు తెలుసుకోగలను, ఛాలెంజింగ్గా అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ నవ్వుతూ చెప్పింది మహాలక్ష్మి. ఎలక్షన్స్ ప్రచారం వేడందుకుంది. రత్నాకర్రావు రాత్రింబవళ్ళు ఊరు తిరుగుతున్నారు. ఉదయం 7 గంటలకి బయలుదేరితే రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుతున్నాడు. ఓ రోజు కావాలనే ప్రభావతి మేల్కొని ఉంది. భర్త రక్క కోసం ఎదురు చూస్తూ గుమ్మంలోనే కుర్చీ వేయించుకొని కూర్చుంది. రత్నాకర్రావు ఇంటికి వస్తూనే మేల్కొని ఉన్న భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. నిజం చెప్పండి, ఆఫీసు కనీసం ఈ ఒక్క విషయంలోనైనా నిజం చెప్పండి. మీరు గట్టిగా తెలుసుకొని ఉంటే
మీ తమ్ముడు మీ తమ్ముడు పద్మాకర్ని అడిగి పద్మాకర్ని ఆ పనికి పంపిస్తే మన సంజయ్ మనకు దొరకడా గుమ్మంలోనే నిలదీసింది. పద్మాకర్ ఏదో మాట్లాడబోతే, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం, ఇందులో నీ ప్రమేయం నాకు ఇష్టం లేదు. కొడుక్కి దూరమై నేను ఏడుస్తుంటే పట్టించుకొని వాడివి, ఇప్పుడేమిటి నువ్వు మాట్లాడబోయేది? ప్రభావతి అపరకాళిలా చేసేసరికి పద్మాకర్కి చెమటలు పట్టేశాయి. మీ ఆవేదనకి సమాధానం నా దగ్గర లేదు, కానీ నీ మాటల్ని తోసేసి నా దారిని నేను ముందుకు పోగల మొండితనం నా దగ్గర చాలా ఉంది. అసలు వాడి మూలంగానే ఈ గొడవలన్నీ. వాడు నేను చెప్పినట్లు రాజగోపాలం కూతురిని పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కావు. పోనీ ఎక్కడికి పోతాడు? ఎన్నాళ్ళు ఉంటాడు? కడుపు కాలితే వాడే వస్తాడు. అయినా ఇప్పుడు ఇప్పుడు వాడిని వెతికి పట్టుకోవడం ప్రధానం కాదు. నాకు నా గెలిపే ముఖ్యం అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు రత్నాకరరావు. ప్రభావతి భర్త తిరుగుబాటుకి షాక్ తినది. ఓ గంట అయ్యాక వెనక్కి తిరిగారు సౌజన్య, కిషోర్, స్నేహలు. వాళ్ళిద్దరిని వదిలేసి బయలుదేరటం నాకు ఇష్టం లేదు అంటూ సతాయిస్తూనే ఉంది స్నేహ. నీకు చాలాసార్లు చెప్పాను సంజు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని, తెలుసు కూడా, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? కోప్పడింది సౌజన్య అభిమానంగా. కిషోర్ని ముందుకు వెళ్ళనిచ్చి సౌజన్యని ఆపింది. ఆమెకు అభిముఖంగా తిరిగి, నిజం చెప్పు, నువ్వు అన్నయ్యని ఇష్టపడటం లేదు. ఇలా అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు? డైరెక్ట్గా అడిగింది స్నేహ. పక్కకు తిరిగిపోయింది సౌజన్య. సమాధానం చెప్పు రెట్టించింది స్నేహ. నీకు సంజయ్ చెప్పినట్లున్నాడు. ప్రసాద్ని అతని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. అవునా? అవును. ఎవరా ప్రసాద్? ఇంతకాలమైనా మా అందరితో కలవడానికి ఇష్టం లేని నీకు అతను ఎలా నచ్చాడు? నీరసంగా అంది స్నేహ. అతను చాలా బిజీ, క్యాంపులు ఎక్కువగా ఉంటాయి అస్పష్టంగా సౌజన్య. ఒక్కసారి కూడా నువ్వెలా ఉన్నావో పట్టించుకోని వ్యక్తి, పరాయి వ్యక్తితో ఇన్నాళ్ళు నువ్వు కలిసి ఉంటున్నా పెళ్ళికి తొందరపడని వ్యక్తి గురించి నీకు ఆలోచన. నా వరకు నీది రాంగ్ సెలక్షన్, మళ్ళీ ఆలోచించుకో చెప్పింది స్నేహ ఒకంత గట్టిగానే. స్నేహ అంటున్న మాటలతో మనసు మరింత బరువుగా మారింది. వీరిద్దరి కోసం కిషోర్ ఆగటం చూసి గబగబా అడుగు వేశారు. అందరూ తిరిగి నెమళ్ళ ఎక్స్ప్లోజర్ దగ్గర కలిశారు. ఆకాశం మబ్బులు పట్టింది. నెమళ్ళు గురివిప్పి ఆడుతున్నాయి. నెమలి పించాలు సౌందర్య వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇద్దరు ముగ్ధులై చూశారు అటువైపు. ఆ కలర్స్ కాంబినేషన్స్, డిజైను మార్వలెస్. మళ్ళీ అలాంటి సృష్టి బ్రహ్మకి తప్ప ఎవరికి సాధ్యం కాదేమో. దూరంగా వస్తున్న కిషోర్ వాళ్ళను చూస్తూ అంది సౌజన్య. మా సౌజీ చేస్తుంది, బ్రహ్మాండమైన డిజైన్ చేస్తుంది. పైకి అలా కనిపిస్తుంది కానీ డెప్త్ ఉన్న మనిషి. ఆమెనే చూస్తూ అన్నాడు సంజయ్. ఎవరికి డెప్త్ ఉంది? చివరి మాట వినపడటంతో అడిగాడు కిషోర్. ఓ పెద్దమ్మాయి ఉందిలే. ఎవరికి డెప్త్ ఉంది? చివరి మాట వినిపించడంతో అడిగాడు కిషోర్. ఓ ముద్దమ్మాయి ఉందిలే, ఆ పిల్ల గురించి చిలిపిగా అన్నాడు సంజయ్. ఇంకెవరు? నా గురించే ఉంటుంది అని ఇలాంటి చెవులకింపైన పేర్లు పెట్టేది నా గురించే కదా. కాస్తంత కినుగ్గా అంది సౌజన్య. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక లంచ్ చేశారు. చెస్ ఆడారు. రకరకాలుగా ఫోటోలు దిగారు. మహాలక్ష్మి తనతో ఫోటో దిగటానికి అభ్యంతరం చెప్పకపోవటం సంజయ్కి సంతోషాన్ని కలిగించింది. చాలా ప్లేసెస్లో ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు. ఏదో విషయానికి సౌజన్యం ఏడిపిస్తూ మొటిక్కాయ వేస్తున్న దృశ్యాన్ని రహస్యంగా కెమెరాలో బంధించింది స్నేహ. సాయంత్రం చీకటి పడుతుండగా అందరూ ఇళ్లకు బయలుదేరారు. కిషోర్ తన ఆఫీస్కి ఫోన్ చేసి ఇంకో కారు తెప్పించాడు. మహాలక్ష్మిని తను డ్రాప్ చేస్తానని చెప్పాడు. సంజయ్ స్నేహని డ్రాప్ చేసి సౌజన్యతో కలిసి ఇంటి ముఖం పట్టాడు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.